హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇప్పుడే మన రాజాగౌడ హోమ్ స్టే నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం, కార్లో వేసుకొని కూర్గ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇంకా మిగతా అన్ని డీటెయిల్స్ కార్లో మాట్లాడుకుందాం. నేషనల్ హైవే 73. సో వరంగి డ్యామ్కి అయితే వచ్చినాం కదా. ఆ వరంగి డ్యామ్ కన్నా ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఉందన్నమాట. ఆ ఎలిఫెంట్ క్యాంప్ను కూడా చూద్దామని అయితే వచ్చినాం అనమాట. పక్కన అండ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ ముంగడ కేఫే ఉంది, అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ ఉంది, అండ్ ఇక్కడ 3 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సూపర్ ఉన్నాయి, ఫీడింగ్ కూడా చేయొచ్చు వీటి కింద. బాగుంది, చాలా పెద్ద కట్టేసి వాటిని అయితే. సో అది అయిపోగానే ఎలిఫెంట్స్ 3 అయిపోయిన తర్వాత వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ అక్కడైతే కేఫే కూడా ఉంది, అండ్ కాఫీ స్టాండ్ సంథింగ్ లైక్ దట్, అండ్ అక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి ఉంది, అండ్ మొత్తం ఏరియానైతే ఉందన్నమాట. వాటర్ ఇంకెక్కువ లేవు ఇందులో, చాలా తక్కువ ఉన్నాయి, కానీ అయినప్పటికీ వాటర్ స్పోర్ట్స్ అయితే చేపిస్తుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో నిన్నైతే మనమైతే కూర్గ్కి అయితే దగ్గర రీచ్ అయినట్టే. సో నైట్ అయితే రెస్టారెంట్లో స్టే చేసుకున్నాం. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే కూర్గ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అలాగే ఈ నుండి మైసూర్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అండ్ ఇక్కడ దగ్గర నుండి ఇంకేమైనా ఉంటే చూసి డైరెక్ట్ ఇక్కడ నుండి అయితే డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళాలి. ఇదే ఈ రోజుకున్న ప్లాన్ అయితే. సో ఇట్లా వర్కౌట్ అవుతుంది అనేది అయితే మొత్తం అంతా చూడండి. కూర్గ్లో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే చెకోలే డ్యామ్కి అనేది వచ్చినాం అనమాట. ఈ డ్యామ్ అనేది కొంచెం రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట. మీకు చూపిస్తా ఒక 2 minutes. మన వాళ్ళు గాడిని కార్ పార్క్ చేస్తారు, నేను నడుచుకుంటూ ముందుకు వచ్చిన. జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయిందనమాట, 9:30 అట్లా అవుతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇదే చెకోలే డ్యామ్ అనమాట. అండ్ డ్యామ్ సర్కిల్ ఉండేది మాత్రం ఆడ ముంగట ఉంటుంది. అక్కడ దాకా వెళ్దాం, అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. వచ్చేసినాం చెకోలే డ్యామ్ దగ్గరికి. అదే మన డ్యామ్ ఇట్లా రౌండ్ షేప్ ఉంటుంది, ఇదే అది. సో ముంగడికి పోతే పర్ఫెక్ట్ వ్యూ ఉంటుంది, పర్ఫెక్ట్ వ్యూ చూపిస్తా. సో ఇదే చెకోలే డ్యామ్. సో అన్నిటైతే గేట్ లాగా ఉంటాయి కదా, సో దీని అయితే అట్లా కాకుండా ఇట్లా రౌండ్ షేప్లో ఉందన్నమాట. కొన్ని వాటర్ అయితే వెళ్తుంది. మొత్తం పోతే
వ్యూ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. కానీ ఇప్పుడు రెయినీ సీజన్ అయిపోయింది కాబట్టి కొంచెం కొన్ని అయితే వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి అన్నమాట. వీడికెళ్ళి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫొటోస్ దిగితే సూపర్ వస్తాయి అసలు. పాట వచ్చేసరికి మనం కూర్గ్లో చూడాల్సిన ప్లేస్ వచ్చేసరికి వింటేజ్ కార్స్ అనమాట. పర్ పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో లోపలికి అయితే వెళ్దాం. ఒక 50 దాకా ఓల్డ్ మనం ఏమంటారు వింటేజ్కి సంబంధించిన ఓల్డ్ కార్స్ అయితే ఉంటాయి. అట్లా చూసి మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఓల్డ్ వింటేజ్ కార్స్ అనమాట. ఒకసారి చూడండి ఇంకా మీరే లైన్ మొత్తం. నేను మళ్ళీ సపరేట్గా ఏం చెప్పా, మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా వీడియో తీసుకుంటూ వెళ్తా. మీకు ఏ కార్ వస్తే ఆ కార్ చూసుకోరు ఇక స్టాప్ చేసి. అన్నీ బాగానే ఉన్నాయి, ఇందులో ఒకటి బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదు. అమ్మో రోల్స్ రాయ్స్ అనుకుంటా, ఐ థింక్ ఇది కాదు. Ford Popular and Ambassador. Ini సినిమాల్లో చూడడం తప్ప వింటేజ్ కార్స్ అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడు మైసూర్కి అయితే వెళ్తున్నాం. మైసూర్ ప్యాలెస్ చూడడానికి. అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 100 పైగా ఉంది. అండ్ 2 hours 10 minutes అట్లా చూపిస్తుంది. పోయినాక కంటిన్యూ అయితే చేద్దాం.